హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా మన ప్రభువును, రక్షకుడును, మానవ నిర్మాణకుడు, సశరీరుడిగా భూమి మీదకి మానవుడిగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభు పేరిట అందరికీ శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ బాగున్నారా? బాగుండాలని దేవుడు అపేక్షిస్తూ ఉన్నాడు. దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతల గ్రంథం 20 అధ్యాయము 8వ వచనాన్ని చదువుతున్నాను. న్యాయ సింహాసన సేనుడైన రాజ తన కన్నులతో చెడుతనమంతయు చెదరగొట్టును. న్యాయ సింహాసనాసీనుడైన రాజు తన కన్నులతో చెడుతనమంతయు చెదరగొట్టును. దేవుని వాక్యం ఏంటున్నటువంటి ప్రియులారా, దైవ గ్రంథం బైబిల్లోని మాటలు చాలా విలువైనవి. మానవ జీవితంలో, ప్రస్తుత ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితులను స్పష్టముగా బయలుపరిచేది దేవుని వాక్యమే. ఎవరైతే దేవుని వాక్యాన్ని చదువుతారో వారు తమ ప్రవర్తనను బాగు చేసుకుంటారు. దేవుని ద్వారా విని పాండిత్యాన్ని వృద్ధి చేసుకుంటారు. ఈ సమయంలో మనం చదివిన భాగంలో న్యాయ సింహాసనాసీనుడైన రాజు అంటే ఒక దేశాన్ని పరిపాలించే రాజు న్యాయం చేయాలి. సింహాసనం మీద కూర్చున్నాడు అంటే న్యాయం చేయటానికే. ఒకవేళ ఆ సింహాసనం మీద కూర్చున్న రాజు అన్యాయస్తుడైతే దేశం పాడైపోతుంది. దేశములోని ప్రజలు కూడా పాడైపోతారు. ఆ సింహాసనం మీద కూర్చున్న రాజు దేశములోని అన్ని వర్గాలకు, అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన వ్యక్తులతో సమానంగా ఉండాలి, ప్రేమతో ఉండాలి, న్యాయము చెయ్యాలి. ఒకవేళ అలాగే చెయ్యనప్పుడు ఆ సమాజము పాడైపోతుంది, ఆ దేశము కూడా పాడైపోతుంది. న్యాయ సింహాసనాసీనుడైన రాజు చేసే పని ఏంటంటే తన కన్నులతో చెడుతనమంతయు చెదరగొడతాడు. అనగా తన రాజ్యములో అక్రమము ఉండకూడదని చూస్తాడు. ప్రియ స్నేహితులారా, ఈ ప్రపంచ రాజ్యాల్లో అక్రమము లేకుండా చేయగలిగిన వాడు ఎవరున్నారు? త్రాగుడు ఉండకూడదు, గుట్కాలు ఉండకూడదు, సిగరెట్లు ఉండకూడదు, వ్యభిచారం ఉండకూడదు, ఆడంగితనం ఉండకూడదు, లంచగొండితనం ఉండకూడదు, మోసయుక్తమైన జీవితం ఉండకూడదు. ఇవన్నీ చేయగలిగినటువంటి రాజు ఈ భూమి మీద ఎక్కడైనా ఉంటాడా? ఎక్కడా దొరకడు ప్రియులారా. కాబట్టి ఈ రాజు, ఇలాంటి రాజు ఈ భూమి మీద ఏ దేశములోనూ, ఏ పట్టణములోనూ, ఏ ప్రాంతంలో కూడా దొరకడు. ఒక రాజు తాగుడు తీసేస్తే మరొక రాజు వచ్చి తాగుడు పెడతాడు. ఒక రాజు వచ్చేసి మరి యొక్క త్రాగుబోతనాన్ని బ్యాన్ చేస్తే మరొక రాజు వచ్చి త్రాగుబోతనాన్ని పెడతాడు. కాబట్టి ఏ రాజు కూడా న్యాయంగా ప్రవర్తించి తన కన్నులతో తన రాజ్యంలో ఉన్న చెడుతనమును చెదరగొట్టలేడు. ఈ భూలోక రాజ్యాలన్నీ అలాంటివే. అయితే దేవుని రాజ్యం ఉన్నది. ఆ దేవుని రాజ్యము ప్రియులారా పవిత్రమైనది, అది నీతియుక్తమైనది. పవిత్ర నగరము అని దాని గురించి వ్రాయబడి ఉంది. నీతియుక్తమైన రాజ్యము అని దాని గురించి రాయబడింది.
ఈ స్థలములో దేవుని వాక్యములో మనం చూస్తున్నట్లయితే దేవుని వాక్యములో స్పష్టముగా ఉన్నది. ఏమనుందంటే 21వ అధ్యాయము ప్రకటన గ్రంథం ఆఖరి వచనములో ఏమని చెప్పాడు దేవుని వాక్యములో? గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించరు కానీ ఆ రాజ్యములో నిషిద్ధమైనది, అసహ్యమైనది, అబద్ధమైన దాన్ని జరిగించేవాడు ఎవడు కూడా ప్రవేశించడు. కాబట్టి దేవుని వాక్యం ఏంటున్నటువంటి ప్రియులారా, దైవ గ్రంథం బైబిల్ చెప్పే మాట ఏంటంటే దేవుని యొక్క మహిమార్థమై వారి జీవితాలు, అలాంటి రాజు తన రాజ్యంలో నిషిద్ధమైనది, అసహ్యమైనది, అబద్ధమైన దాన్ని ఉంచడం. పిల్లరా, అందుకే ఆ రాజ్యానికి రాజు కూడా పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉంటాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ లోక రాజ్యాలన్నిటిలో చెడుతనం ఉంటుంది, దైవ రాజ్యములో చెడుతనం ఉండదు. పాపము లేని రాజ్యము, ఈర్ష్య లేని రాజ్యము. అంతేకాదు అక్కడ మతాలు, కులాలు ఉన్నది రాజ్యము. అది శాశ్వత రాజ్యము, అంతము లేని రాజ్యము, నిత్యము ఉండే రాజ్యము. ఆ రాజ్యమే ప్రభువైన యేసుక్రీస్తు వారిది. ఎవరు యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో వారికి ఆ రాజ్యములో స్థానము దొరుకుద్ది. ఈ మాటలు వింటున్న మీ జీవితంలో ఆలోచించండి. దేవుడు సహాయము చేయనుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, నీ వాక్కు మీరు ముద్రించి ప్రజల మధ్యలో కార్యం చేసి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని, నీ పరిచర్యకు ముద్ర వేయమని, వినేవారికి జ్ఞాన హృదయం కలుగచేయమని, యోచనతో కూడిన జీవితం అనుగ్రహించమని, మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి అద్వితీయ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్లాడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.